శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయా? లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాలగమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగం విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది శుక్లపక్షం సప్తమి ఆగస్టు 18 5:50 నుంచి ఆగస్టు 19 7:19 వరకు. శుక్లపక్షం అష్టమి ఆగస్టు 19 7:19 నుంచి ఆగస్టు 20 9:18 వరకు. నక్షత్రం స్వాతి ఆగస్టు 18 4:58 నుంచి ఆగస్టు 19 6:46 వరకు. విశాఖ ఆగస్టు 19 6:46 నుంచి ఆగస్టు 20 9:08 వరకు. కరణం గరజి ఆగస్టు 18 5:51 నుంచి ఆగస్టు 19 6:31 వరకు. పనజి ఆగస్టు 19 6:31 నుంచి ఆగస్టు 19 7:20 వరకు. భద్ర ఆగస్టు 19 7:20 నుంచి ఆగస్టు 20 8:16 వరకు. శుభ సమయం అమృతకాలం రాత్రి 11:27 నుంచి ఉదయం 1:13 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:27 నుంచి ఉదయం 5:15 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 12:19 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు. యమగండం ఉదయం 7:37 నుంచి ఉదయం 9:11 వరకు. గులిక ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. వర్జం మధ్యాహ్నం 12:55 నుంచి మధ్యాహ్నం 2:40 వరకు. చాంద్రమాసం అమాంత శ్రావణం పూర్ణిమాంత శ్రావణం శక సంవత్సరం శ్రావణం 28 1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు చాలా గొప్పగా ఉంటుంది. మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన రోజుల్లో ఒకటి ఈ రోజు గుర్తుంచుకుంటారు. మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీరు ఒక ప్రాజెక్ట్ లో చాలా బిజీగా ఉంటారు. మీ పనిలో విజయం సాధిస్తారు. విద్యార్థులు ఈ రోజు వారికి ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు. మీరు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఈ రోజు సాయంత్రం మీరు ఒక సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీరు ప్రతి పనిని నమ్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ శివ చాలీస పారాయణం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీ పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. వాటిని అధిగమించడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో కూడా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ప్రియమైన వారి భావాలను వ్యక్తపరిచే ముందు వాటిని అర్థం చేసుకోవాలి. మీ భావాలను ప్రాసెస్ చేయడానికి మీరు కొంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. పనికి సంబంధించిన సమస్యలు కూడా ఈ రోజు మీకు పెరుగుతాయి. మీ పనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మీ పనిని సరిగ్గా చేయడానికి కొంచెం కష్టపడాల్సి రావచ్చు. మీ పనిలో ఓర్పు సహనాన్ని కొనసాగించాల్సి రావచ్చు. మీ పనిపై దృష్టి పెట్టడానికి మీ ఉన్నతాధికారుల సలహా కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ కుటుంబం స్నేహితులతో మంచి సమయం గడపవచ్చు. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. మీ మంచి ఫలితాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. ఈ రోజు మీ పనికి చాలా కాలంగా ఎదురు చూసిన పరిష్కారాన్ని పొందొచ్చు. మీ పనిలో నిరంతరం కష్టపడి పనిచేయాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీ ఆరోగ్యంపై కూడా కొంత శ్రద్ధ వహించాలి. మీ చుట్టూ ఉన్న అందమైన వస్తువులను చూసి మిమ్మల్ని మీరు తాజా ధనంతో నింపుకోవాలి. ఈ రోజు మీ పనిలో ఓపికగా ఉండాలి. మీ పనిలో విజయం సాధించడానికి మీ పనిని నెమ్మదిగా చేయాలి. ఈ రోజు మీ పనికి సంబంధించి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపాలి. మీ స్నేహితులతో మంచి సమయం గడపడం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ఈ రోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి.
కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీ పనిని జాగ్రత్తగా చేయాలి. మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది మిమ్మల్ని కొంత అలసిపోయేలా మరియు ఆందోళనకు గురి చేస్తుంది. కానీ మీరు నిరాశ చెందకూడదు. మిమ్మల్ని మీరు విశ్వసించాలి. మీ చర్యల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు. కొత్త వ్యక్తులను కలవడానికి, కొత్త అనుభవాలను పొందడానికి మీకు అవకాశం ఇచ్చే సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాలి. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పనిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉంటుంది. మీ సమస్యలను పరిష్కరించడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు. మీ లక్ష్యాలను సాధించడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. వ్యాపారులు ఈ రోజు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందువల్ల మీరు ఓపికగా కష్టపడి మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు కావచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఒక సువర్ణ అవకాశాన్ని పొందొచ్చు. మీ పనికి దూరంగా ఉండి మీ ప్రియమైన వారితో కొంత సమయం గడపాలి. ఇది మీకు సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీ డబ్బు విషయాలపై దృష్టి పెట్టాల్సి రావచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా గొప్ప రోజు అవుతుంది. ఈ రోజు మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన రోజుల్లో ఒకటిగా గుర్తుంచుకుంటారు. మీ చుట్టూ ఉన్న ప్రతి దానిలోనూ ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. ఈ రోజు మీ నెరవేరని కోరికలు ఏవైనా నెరవేరుతాయి. ఇది మీ మనస్సును అపారమైన ఆనందంతో నింపుతుంది. మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చే ప్రాజెక్ట్ లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ రోజు విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్ట్ లో విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీరు కొన్ని సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. అది మీ గౌరవాన్ని పెంచుతుంది. ఈ రోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శనిదేవుణ్ణి సందర్శించి నూనె సమర్పించాలి. తులరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలాలు పొందుతారు. మీ ప్రత్యర్థులకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు ఈ రోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని నమ్మకూడదు. మీ ఆలోచనలను జాగ్రత్తగా నియంత్రించుకోవాలి. ఈ రోజు మీరు ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండటం ద్వారా కుటుంబంలో ఏదైనా వివాదాన్ని నివారించవచ్చు. మీ కోపం మీ పనికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి మీరు నియంత్రించుకోవాలి. ఈ రోజు మీ ఖర్చులు పెరగవచ్చు. ఈ కారణంగా మీకు కొంత డబ్బు కొరత అనిపించవచ్చు. మీ మానసిక ఆరోగ్యాన్ని బలంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టాలి. మీకు ఇష్టమైన అభిరుచికి కొంత సమయం కేటాయించాలి. విద్యార్థులు ఈ రోజు చదువుల మధ్య స్వల్ప విరామం తీసుకోవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సంకటహర గణేశ స్తోత్రం పఠించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉంటుంది. మీ రోజు వారి పనుల్లో చాలా జాగ్రత్తగా పనిచేయాలి. మీకు అకస్మాత్తుగా సమస్య రావచ్చు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీ బంధువుల నుండి ప్రత్యేక బహుమతి లభిస్తుంది. ఈ రోజు మీ వివాహ జీవితం ప్రేమతో నిండి ఉంటుంది. ఉద్యోగులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పని కూడా ప్రశంసించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకపోతే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ పని గురించి అయినా ఎక్కువగా ఉత్సాహంగా ఉండకండి. మీ ఆదాయం, ఖర్చుల బడ్జెట్ ను రూపొందించుకోవాలి. మీ ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేయాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు రాత్రి శునకానికి రోటి తినిపించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ రోజు మంచి ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. మీ ఆదాయ వనరులు పెరగవచ్చు. మీ ఆస్తికి సంబంధించి మీరు పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. మీరు కోర్టులో ఏదైనా కేసు నడుస్తుంటే మీ హక్కుల కోసం పోరాడాల్సి రావచ్చు.
ఈ రోజు మీ జీవిత భాగస్వామి కోసం బహుమతి తీసుకోవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ బాధ్యతలను బాగా నెరవేరుస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం అలవాట్లను కూడా కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మీరు ఏ వ్యాధినైనా సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివయ్యకు రాగి పాత్రలో నీరు పోసి తెల్లని గంధం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీ కళలను నెరవేర్చుకునే అవకాశం పొందొచ్చు. కెరీర్ పరంగా ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ రంగంలో పేరు సంపాదించే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ పనిలో చాలా కష్టపడి పనిచేయాలి. మీకు ఏ వ్యాపార అవకాశం వచ్చినా దాన్ని జాగ్రత్తగా పరిశీలించి సకాలంలో నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు విద్యార్థులకు చాలా శుభప్రదమైన రోజు కానుంది. పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవాలి. ఈ రోజు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు గోమాతకు బెల్లం తినిపించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజు మీకు చాలా ప్రయోజనాలు లభించనున్నాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే మీ బంధువులతో వివాదం ఉండొచ్చు, కాబట్టి మీ భాషను నియంత్రించుకోవాలి. ఉద్యోగులు ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండాలి, లేకుంటే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపవచ్చు. ఈ రోజు మీ వినోదం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అవివాహితులకు ఈ రోజు మంచి ప్రతిపాదన రావచ్చు. ఈ రోజు మీరు కొత్త వాహనం లేదా కొన్ని గృహోపకారాలను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ రోజు మీ కళను నెరవేర్చుకోవడానికి ముందుకు సాగాలి. ఈ రోజు మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచే అవకాశం కూడా లభిస్తుంది. ఈ రోజు మీకు డబ్బు కొరత ఉండదు. ఈ రోజు మీరు జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఈ రోజు వారి పనుల్లో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పట్టుదల, సహనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీకు తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే వ్యాధి బారిన పడొచ్చు. అందువల్ల మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేకమైన బహుమతిని పొందొచ్చు. ఇది మీకు చాలా ఆనందదాయకంగా, ఉత్సాహంగా ఉంటుంది. మీ వివాహ జీవితం కూడా ప్రేమతో నిండి ఉంటుంది. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈ రోజు పనిలో చాలా బిజీగా ఉండాల్సి రావచ్చు. మీ పని ప్రశంసించబడుతుంది. ఈ రోజు మీ ఖర్చులను నియంత్రించాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.